చేప మందు వికటించి విషం చిమ్మింది. అమాయకుల ప్రాణాలపై క్లినికల్ ట్రయల్స్. డబ్బు కోసం ఫార్మా కంపెనీతో చేతులు కలిపిన జయనారాయణ. వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి కొందరు, బ్రెయిన్ డెడ్ అయిపోయి ఇంకొందరు. అసలు ఎంతమంది చనిపోయారో, ఎంతమంది బ్రతికే అవకాశం ఉందో డాక్టర్లు ఇంకా నిర్ధారించడం లేదు. మీరిక్కడ ఉండడం మంచిది కాదు. నాతో రండి. ఆగండి, ఆగండి. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఆయన అలాంటి వాడు కాదు. అయ్యగారు ఎవరో పొడి చేశారు. పారిపోండు. ఎవడు లేటరా? నేనేరా. చావు నీడలా అతని రూపంలో పక్కన చేరిందని ఊహించలేకపోయాడు నాన్న. వాణ్ణి చూస్తావేంట్రా? నువ్వు నిజాయితీ నమ్ముకుంటే వాడు అమ్ముకున్నాడు. ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆ డాక్టర్ని కొన్నది. ఆ డాక్టర్ నిన్ను కొన్నాడన్నదే ఈ స్టోరీరా. నిన్ను చంపడానికంటే ముందు నీ పేరుని చంపాలనుకున్నాన్రా. అందుకే ఇదంతా. పోయే ముందు మాట గుర్తుపెట్టుకో. జీవితంలో డబ్బు నోడుతో పెట్టుకోవచ్చు, పవర్ ఉన్నోడుతో పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఉన్నోడుతో పెట్టుకోవచ్చు, కానీ తెలివి నోడుతో మాత్రం పెట్టుకోవద్దురా. ఆ తర్వాత అవమానంతో మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వచ్చేసాం. చనిపోయాడనుకున్న డాక్టర్ బతికే ఉన్నాడని పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు నాకు తెలిసింది. మా ఫ్యామిలీ ఫొటోస్. ఈయన మా పెదనాన్న గారు. ఓ యాక్సిడెంట్ లో తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లిన దేవుడు తనను మాత్రం నిజాన్ని బతికించడం కోసమే బ్రతికించాడని అర్థమైంది. వాడు మీ నాన్నని తెలివిగా చంపాడు. అదే తెలివి నీ ఆయుధం కావాలి. అమ్మా 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 కూర్చో కూర్చో కూర్చో. అమ్మా అమ్మా జరిగిన నిజం ఏంటో తెలియక గడప దాటకుండా ఇంట్లోనే ఏడుస్తూ గడిపినా మా అమ్మకేం చెప్తావు? బయటికి వెళ్ళినప్పుడు మా నాన్న పేరు చెప్పుకోవడానికి తడబడిన మా అన్నలకేం చెప్తావు? రై, వయసులో మాకంటే చిన్నవాడవేనా? ఈ బాధ్యత తీసుకుని ఈ ఇంటికి పెద్ద కొడుకు అయ్యేవరా? అన్నయ్య, మరి ఆ డబ్బు ఎందుకు తీసుకున్నా? రేపు మా నాన్న పోయిన రోజు, ఆయన పరువు పోయిన రోజు. ఏ ఊరైతే మా నాన్నని ద్వేషించిందో అదే ఊరు మళ్ళీ మా నాన్న ప్రేమించేలా చేయబోతున్నాను ఆ డబ్బుతో. రేపు ఫ్లాగ్ హాయిస్టింగ్ కి ఈ డ్రెస్ ఎలా ఉంటుంది? బాగుంది బాగుంది సార్. నువ్వెందుకు టెన్షన్ పడతావు? పాపకి వాడి క్యారెక్టర్ అర్థమయ్యేలా చేశాను. వాడిని చెప్పుతో కొట్టొస్తుంది. కొట్టాల్సింది అతని కాదు డాడ్. ఏం మాట్లాడుతున్నావమ్మా? అసలు వాడు ఇంకా నమ్మించాలని చూడొద్దు. జరిగిందంతా తెలుసుకున్నా. మీరు సర్వీస్ చేసి ఈ స్థాయికి వచ్చారనుకున్నాను, కానీ ఆ కుర్చీ కోసం అంతమంది ప్రాణాలు తీశారా? ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ యు డాడ్. వాడి మాటలు నమ్మావా? వాడు జిత్తులో మారి నక్క కాదు డాడ్. వాడు టైగర్, బెంగాల్ టైగర్. అది జాతీయ జంతువు, ఇది జాతి జంతువు.
ఎటువైపు నుంచి ఎలా మీద పడతాడో ఎవ్వరికీ తెలీదు. గెట్ రెడీ టు ఫేస్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ సార్, యూ కాంట్ హైస్ ద ఫ్లాగ్ సార్. వాట్? మీరు జెండా ఆవిష్కరించే అర్హత కోల్పోయారు సార్. ఏం వాగుతున్నావురా? నేను సీఎం. మీరు ఆ పదవిని కోల్పోయారు సార్. పార్టీ హైకమాండ్ సీఎం పదవి నుండి మిమ్మల్ని డిస్మిస్ చేసింది. రేయ్, గవర్నర్ దగ్గరికి పద. ఏమైంది రామచంద్ర గారు? సారీ సార్, మీ గవర్నర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది. వాట్? యాజ్ పర్ ప్రోటోకాల్ మీకున్న జెడ్ ప్లస్ సెక్యూరిటీ మొత్తాన్ని ఇమ్మీడియట్ గా విత్డ్రా చేయమని డీజీపీ నుండి ఆర్డర్. ఏం మాట్లాడుతున్నావురా? వీఆర్ హెల్ప్లెస్ సార్. థ్యాంక్ యూ. అశోక్ గజపతి. డబ్బు నోటితో పెట్టుకోవచ్చు, పవర్ నోటితో పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ నోటితో పెట్టుకోవచ్చు, తెలివితేటల నోటితో మాత్రం పెట్టుకోకూడదు. నీ డైలాగే. నీ వల్ల మా ఫ్యామిలీ రోడ్ మీదకి వచ్చింది, నా వల్ల నువ్వు రోడ్ మీదకి వచ్చావు. ఏం జరుగుతోందిరా? ఏ డబ్బుతో అయితే నువ్వు నన్ను కొనేసాను అనుకున్నావో అదే డబ్బుతో నేను నిన్ను కొన్నాను. ఏం చేసావురా? నేను చెప్పటం కంటే నువ్వు చూస్తేనే బాగా ఎంజాయ్ చేస్తావు. ఉభయ రాష్ట్రాల్లో నువ్వే బ్రేకింగ్ న్యూస్. ఆపరేటర్ సుబ్రహ్మణ్యం, సినిమా వేసుకోనన్నా. 300 కోట్లు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన సీఎం అశోక్ గజపతి వెంటనే పదవి నుండి సస్పెండ్ చేసిన పార్టీ హైకమాండ్. 15 ఏళ్ల క్రితం చాప మందు వికటించడానికి కూడా కారణమైన అశోక్ గజపతిపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. అతని అవినీతికి అండగా నిలిచిన 2 మంత్రులను కూడా పదవుల నుంచి తొలగించి సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరపనున్నారు. ఇదంతా ఎలా చేసావురా? అప్పుడు మా నాన్న వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చిన పార్టీ మీది. అందుకే ఈ సాక్ష్యాలతో మీడియా దగ్గరికి వెళ్లకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాను. మీ కుటుంబం, మీ ఊరు మాత్రమే కాదు, చరిత్ర కూడా గుర్తు పెట్టుకునేలా అతన్ని పదవి నుంచి తప్పిస్తా. అసలు నేను జర్నీ స్టార్ట్ చేసింది ఫేమస్ అవటం కోసమో సెలబ్రిటీ అవటం కోసం కాదు, నీ కోసం. నేను నీ లైఫ్ లోకి వచ్చాగా నువ్వు నన్ను టార్గెట్ చేసావు. నేను నిన్ను టార్గెట్ చేసే నీ లైఫ్ లోకి వచ్చాను. నీ క్యాబిన్ లో రావడానికి ముందే నీ క్యాబినెట్ లోకి వచ్చాను. నాగా పని చేస్తావు. మరి ఈ వీడియో ఎక్కడిదిరా? నువ్వు మా నాన్న రైట్ హ్యాండ్ వాడావు, నేను నీ రైట్ హ్యాండ్ వాడాను. నువ్వు ఇచ్చిన 5లో తనకు 100 కోట్లు ఇచ్చాను. వాడు నాకు రిటర్న్ గిఫ్ట్ గా హెచ్డీ క్వాలిటీ ఫుటేజ్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు, కానీ ఇంత డబ్బుని రిజెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అందుకే ఒప్పుకుంటున్నా. తప్పలేదు సార్. 100 కోట్లంటే నాలంటోడికి 1 టైం సెటిల్మెంట్. ట్యాక్సీ. ఇక నువ్వు చంచల్ కూడా జైలుకి, నేను మా అమ్మతో మా ఊరికి.
మిగతా 100 కోట్లు నీ మూలంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి. పదవే పోయింది, ఇక నాలో ఉన్న పశువుని పరిచయం చేస్తా. శంకర్ని పంపించానన్నావు కదరా, ఒక్కరూ రాలేదు అంటే ఈ ఊరి జనం ఇంకా మనల్ని నమ్మలేదా? ప్రతి తెలివైన వాడు తప్పు చేస్తాడు. వీడి నా రోజు వదిలి నేను కూడా చేశాన్రా. వీడి గొంతు విప్పడం వల్లే కదరా నాకీ పరిస్థితి. నాకు జరగాల్సిందే జరిగింది. జనం కోసమే కదరా మీ వెయిటింగ్. ఈ రోజు నువ్వు, ఈ ఊరు ఏవి మిగలదురా, మొత్తం శ్మశానమే. పైరా అమ్మా 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 ఊర్లోకి వెళ్ళి సార్ కమ్మేశారా? శంకర్ శంకర్ ఓరే బావా, చిన్న, ఇప్పటి వరకు వాడి వల్ల జరిగిన ప్రాణ నష్టం చాలు. ఇక ఈ ఊర్లో ఇంకొక ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు.
రేయ్ పులి శవాల్ని తిందో. ఏమైంది పంతులు గారు? ఇదేంటమ్మా, అమ్మాయి జాతకంలో 2 పిల్లలే ఉన్నారు, అబ్బాయి జాతకంలో 4 పిల్లలు ఉన్నారు. అక్కడ చూడండి. ఏ కాడా? మీరిద్దరూ ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం మరి ఇంత అండర్స్టాండింగ్ ఏంటమ్మా? ఇది అండర్స్టాండింగ్ కాదు, రివెంజ్. పెళ్లికి ముందు మాత ఆడుకున్నాడు కదా, ఇక మేము ఆడుకుంటాం దొంగ. కలికాలం 4G జనరేషన్.